ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. కొంతమంది రాజకీయ పరంగా ఇది ఒక పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవం చేస్తున్నారు అనే వర్షన్ ఎక్కువ తీసుకొచ్చారు. సో నిజంగా వాస్తవంగా గమనించట్లయితే మాత్రం గతం కంటే ఈసారి ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యి కొన్ని ఆటల దగ్గర ఏమో వేలంపాట కూడా వేశారు. నేను వేలంపాట వేసినప్పుడు కూడా చెప్పా, వేలంపాట అనేది ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా రద్దు చేస్తుంది, లేదా ఆ తర్వాత అయినా సరే ఎవరైనా మాలాంటి వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేస్తే కూడా ఆ గెలిచిన అభ్యర్థిని కూడా తొలగించే అవకాశాలు ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో వేలంపాట చెల్లదు, ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గతంలో కూడా చాలా ఎలక్షన్స్లో జరిగాయి. సో వేలంపాట వేయడం అనేది అసలు చాలా దురదృష్టకరం. వేలంపాట వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు వెంటనే వాటిని ఆపాలి. అలా ఆపలేదు. సో అదొకటి మైనస్ పాయింట్. అది ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో 2387 సర్పంచ్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 1146 వచ్చాయి, ఇండిపెండెంట్కి ఏమో 455 వచ్చాయి, సిపిఎంకి 14 వచ్చాయి, సిపిఐకి 16 వచ్చాయి, బీజేపీ వాళ్ళకి 188 వచ్చాయి. మీకు గతంలో సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ పోటీ చేయండి, డబ్బులు లేవనో డబ్బులు రాలేదనో లేకపోతే గెలుస్తామో ఓడతామో అలాంటి వర్షన్ మీరు ఏం పెట్టుకోవద్దు, ఖచ్చితంగా మీరు పోటీ చేయండి అని చెప్పాము. సో చాలామంది పోటీ చేశారు, చాలామంది గెలిచారు. 455 మంది సర్పంచులు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలడం అంటే బీజేపీ పార్టీ కంటే ఎక్కువ వచ్చాయి. బీజేపీ పార్టీకి ఏమో 188 వస్తే వీళ్ళకి ఏమో 485 వచ్చాయి. సో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోని బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ వచ్చాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ తన పట్టును మళ్ళీ సాధించుకుంటున్నారంటే మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అందులోని కొమరం భీము ఆసిఫాబాద్లో ఏమో కాంగ్రెస్ పార్టీకి 53 వస్తే బీఆర్ఎస్ 40 వచ్చాయి, అంటే 13 సీట్లే సర్పంచ్లు. కామారెడ్డిలో 69 వస్తే బీఆర్ఎస్కి 47 వచ్చాయి. అదేవిధంగా మహబూబ్ నగర్లో 65 వస్తే బీఆర్ఎస్కి 88 వచ్చాయి, వనపర్తిలో 42 వస్తే వీళ్ళకి 31 వచ్చాయి, మహబూబాద్లో 56 వస్తే బీఆర్ఎస్కి 53 వచ్చాయి, సూర్యాపేటలో కాంగ్రెస్కి 92 వస్తే బీఆర్ఎస్కి 55 వచ్చాయి, యాదాద్రి భువనగిరిలో 84 వస్తే బీఆర్ఎస్కి 54 వచ్చాయి, కొత్తగూడలో 87 వస్తే 41 వచ్చాయి. సో అదేవిధంగా మనకి ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల ప్రాంతంలో కూడా కాంగ్రెస్కి 26 వస్తే బీఆర్ఎస్కి 11 వచ్చాయి. సో ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాలు అంటే దగ్గర టఫ్ వాతావరణం, అంటే కాంగ్రెస్కి తగ్గట్టుగా హోరాహోరీగా ఈసారి రిజల్ట్ వచ్చాయి. అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుందంటే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది అంత ప్రభావితం చూపించదు అని అనుకున్నారు, కానీ ఖచ్చితంగా చూపించింది. కాబట్టి ఈ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్ కనెక్ట్ అయింది. మనం అప్పుడు కూడా చెప్పాను, ఇది కనిపించదు కానీ అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించే స్థాయి ఉంటుందని అన్న, కానీ ఖచ్చితంగా ఓట్ల తర్వాత మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుందని చెప్పాను. సో ఇదంతా కూడా బీసీ రిజర్వేషన్ల అంశం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయింది. అందులోనూ ఈసారి ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 185 సర్పంచ్లు వచ్చాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ బలపోతం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో గతం నుంచి ఉన్న ఏదైతే మనకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పట్టు ఉందో అది సాధించుకుంటుంది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు ప్రధానంగా మనం గమనించేట్లయితే మాత్రం 97% పోలింగ్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలోని 92%, యాదాద్రి భువనగిరిలో 92%, మనకి ఇక్కడ 50% పోలింగ్ కావడానికి మనం అనేక బాధలు పడ్డాం. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 92%, నల్గొండలో 90%, సూర్యాపేటలో 90%, ఖమ్మంలో 90%, రంగారెడ్డిలో 87%, మెదక్లో 88%, సంగారెడ్డిలో 87%, సిద్దిపేట 87%, నాగర్ కర్నూలు 87%, జనగామ 87%. ఎక్కడ కూడా ఒకటి ములుగు 73% అయింది పోలింగ్. అంటే గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లకి గెలిపించాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఓట్లు వేశారు. సో ఎంత పర్ఫెక్ట్గా వేశారు కాబట్టి మీకు గతంలో చెప్పాను 60 నుంచి 70% పోలింగ్ జరిగితే మాత్రమే జెన్యూన్ రిజల్ట్ వస్తుందని చెప్పాను. ఇది పర్ఫెక్ట్గా జెన్యూన్ రిజల్ట్. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చినా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చారు, 455 ఇండిపెండెంట్ సర్పంచ్లు గెలిపించారు. ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీలకి ఏమో 16, ఇంకోటి సిపిఎం పార్టీకి ఒక 17 వాళ్ళకు కూడా ఇచ్చారు. అంటే ఓటర్స్ అందరూ కూడా సమన్యాయం చేశారు. అంటే మీకు అందుకే చెప్పాను 60 నుంచి 70% పోలింగ్ దాటితే మనకి జెన్యూన్ రిజల్ట్ వస్తుందని చెప్పి. సో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదే గ్రాఫ్ కాంగ్రెస్ పార్టీ మనం చెప్పాను జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇదే గ్రాఫ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో
నడవదని కూడా చెప్పారు. సో ఆ వ్యతిరేకత బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఇక్కడ రివర్స్ అయ్యి ఇంత బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ అవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రధానమైన కారణం. ఓకే సార్, అట్లాగే ఈ సర్పంచ్ ఎలక్షన్లు గత 7 నెలలు 8 నెలల ముందు సంవత్సరంన్నర ముందు నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చారు. మరి ఈ రిజల్ట్కైనా భయపడి ఎందుకు ఇంత హంగామా వాయిదా వేసాల్సిన కారణం ఏంటి? ఈ బీసీ రిజర్వేషన్ లేపడానికి కారణం ఏంటంటారు అసలు? అంటే బీసీ రిజర్వేషన్ అనేది కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. రిజర్వేషన్ అనే అంశం కామారెడ్డిలో డిక్లరేషన్లోనే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? ఈ 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు. రిజర్వేషన్లు అనేది మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత 2 years అయింది. సో ఇప్పుడు రేపు సర్పంచ్ ఎన్నికల్లో కనుక ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో కనుక ఈ రిజర్వేషన్లు కనుక అమలు చేసినట్లయితే మాత్రం దాని గ్రాఫ్ మొత్తం వస్తుందని భావించారు. సో రిజర్వేషన్ అంశం మీద గవర్నమెంట్ జీవో నెంబర్ 9వ జీవో నెంబర్ ఇంకో 2-3 సార్లు 2 జీవోలు ఇస్తే ఆ 2 జీవోలు ఒక జీవోకేమో హైకోర్టు స్టే ఇచ్చింది, ఇంకో జీవో ఏమో అమలు కాలేదు. సో ఈ ఏవైతే డిస్ప్యూట్ వచ్చిందో ఈ డిస్ప్యూట్ వల్ల హైకోర్టు స్టే ఇచ్చింది ఎలక్షన్స్కి. సో కొంతమంది ఏమో మేము ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసామో అసెంబ్లీ తీర్మానం అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అంటే కేంద్రం ఉన్న రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు వీళ్ళు ఆమోదం తెలపాలి, మా బాధ్యత పూర్తయింది వీళ్ళు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చెప్పారు? పూర్తిగా రిజర్వేషన్లు అమలు అయితేనే తప్ప ఇప్పుడు పూర్తిగా మీరు అమలు చేయగలిగితే తప్ప మీకు ఓట్లు రావు, అంటే మీకు చిత్తశుద్ధి లేదు అన్న విషయం వీళ్ళు ప్రచారం చేశారు. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రభావితం చూపించింది. ఓకే సార్, మీరు చెప్పినంత ఎఫెక్ట్ కనపడతలేదు. కేటీఆర్ గారు చూస్తే రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు చూస్తుంటేనే ఫుట్బాల్ ఆడదామని చూస్తున్నాడు, హైదరాబాద్ ఆలోచనలు చెబుతున్నాడు తప్ప ఈ సర్పంచ్ గురించి కానీ అంత హంగామాగా చదవడం లేదు, మాట్లాడటం లేదు. ఎందుకని అంటారు? అంటే ఈరోజు మార్నింగ్ కూడా కేటీఆర్ గారు అదే చెప్పారు. ఏమని? మేము మళ్ళీ పుంజుకుంటున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది, మమ్మల్ని ప్రజలు ఇంకా ఆదరిస్తారని. అంటే రియాలిటీ ప్రకారం చూస్తే 9 జిల్లాలు, నేను చెప్పిన ఇందాక 9 జిల్లాలు ఉన్నాయి, 9 జిల్లాలు కాంగ్రెస్కి దగ్గరికి వచ్చాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గ్రామాల్లో పట్టు సాధిస్తుంది ఈ సర్పంచ్ ఎలక్షన్ బేస్ మీద. ఒకవేళ కనుక బీజేపీ బీఆర్ఎస్ కనుక రెండు కలిసి ఒకవేళ రేపు రాబోయే కార్పొరేట్ ఎన్నికలు కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి దగ్గరగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇంత కాంగ్రెస్ గ్రాఫ్ ఉండే అవకాశాలు ఉండవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలడానికి కూడా సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళు బలోపేతం చేసిన వ్యక్తులు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక్కొక్క సర్పంచ్ గ్రామానికి 2 కోట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తారని చెప్పారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే గెలుస్తారో ఆ గ్రామానికి 2 కోట్లు ఇస్తారని చెప్పారు. సో ఎవరైనా గ్రామ అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి అలాగా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని అంటే తప్పు, ఇంకా గెలవడానికి అవకాశం లేదు అన్న ఏరియాలోనేమో ఏకగ్రీవం చేశారు. ఇంకా ఏకగ్రీవం కూడా చెల్లదను అన్న ఒక ఏరియాలో వేలంపాట వేశారు. నిజంగా ఆ వీడియో చూస్తే నేను చాలా బాధపడ్డాను. డెమోక్రసీలో వేలంపాట అంటే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు వేలంపాట వేశారు. అది అసలు ఎన్నికల కమిషన్ ఇది ఏ రకంగా దాన్ని పట్టించుకున్నది నాకైతే అర్థం కాలేదు. అసలు సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికల్లో వేలంపాటనే చెల్లదు. ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ అది మాట్లాడలేదు, ఈ రోజు కూడా మాట్లాడలేదు. ఆ వేలంపాట ఖచ్చితంగా ఎక్కడైతే సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడైతే ఆ వేలంపాట వేశారో ఆ వీడియో ఇప్పటికీ అన్ని ఛానల్లో ఉన్నాయి. సో ఆ వేలంపాట జరిగిన ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సిందే. ఏదైతే గెలిచిన సర్పంచ్ ఉంటే అతను రద్దు చేయాల్సిన అవసరమే ఉంటుంది. ఓకే సార్, ఈ ఫుట్బాల్ ఆడినట్టు గ్రామ పంచాయతీలతో పాటు మరి హైదరాబాద్ లో కూడా గెలవగలరంటారా రేవంత్ రెడ్డి గారు? హైదరాబాద్ లో ఏదైనా ఎఫెక్ట్ కొట్టింది? ఖచ్చితంగా ఇప్పుడు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్నంత గ్రాఫ్ రాలేదు. ఇప్పుడు మీకు గతంలో 50-55-60% రావాలి అంటే ఇక్కడ అలా రాలేదు. ఇక్కడ మీకు అందుకే చెప్తాను, ఈ రిజల్ట్ కూడా మనం గమనిస్తే 1 సైడ్ రాలేదు. గతంలో 1 సైడ్ వచ్చాయి సర్పంచ్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా సరే 1 సైడ్ వచ్చాయి. ఇక్కడ ఎక్కడ 1 సైడ్ రాలేదు. మీకు చూడండి 2300 ఏమో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 1146 బీఆర్ఎస్కి వచ్చాయి, ఇండిపెండెంట్గా 455 వచ్చాయి, 455 వచ్చాయి సర్పంచ్లు, బీజేపీకి 188 వచ్చాయి, కమ్యూనిస్టు సిపిఎం వాళ్ళకి 14 వచ్చాయి, సిపిఐకి 16 వచ్చాయి. అంటే ఓటర్స్ అందరికీ ఓట్లు వేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాకు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీలు పోరాడమన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ ప్రజల తరఫున పోరాడకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చారు, వాళ్ళ తరఫున పోరాడమన్నారు. వాళ్ళు కూడా చేయకపోతే ఇండిపెండెంట్ 450 మందిని గెలిపించారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ పోరాడతారు. అంటే అందుకే అంటారు 70% ఓటింగ్ కనుక జరిగితే ప్రజలు ఆలోచించే విధానం చాలా బాగుంటుంది, అందరికీ సమన్యాయం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఈసారి అంటే ఈ రిజల్ట్ ఖచ్చితంగా కాదు, అంటే కనీసం అంటే ఒక 700-500 అలాగా కనుక బీఆర్ఎస్ పార్టీకి వస్తే అప్పుడు 1 సైడ్ అయినట్టు. సో మార్నింగ్ కూడా ఎవరెవరో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, కేటీఆర్ గారు మార్నింగ్ చెప్పింది కరెక్టే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. సో ఆ విషయాన్ని ప్రభుత్వ వ్యతిరేకత అనేది అది షిఫ్ట్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది, బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం ఒకవేళ ఉండదు. రేపు బీజేపీ బీఆర్ఎస్ రెండు కనుక
పొత్తు పెట్టుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఎరకట్టలో పడే అవకాశం ఉంటుంది.